ప్రతి సంవత్సరం కూడా ఇంగ్లీష్ మాసాల ప్రకారం చూస్తే ఆగస్ట్ మరియు సెప్టెంబర్ ఈ మధ్యకాలంలో మనకు వర్ష ఋతువు వస్తుంటుంది. ఈ వర్ష ఋతువులో జన్మించిన వారి యొక్క గుణగణాలు, వారి ఆలోచన విధానం గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా చెప్పాలంటే ఒక మంచి నాయకుడిగా రాణించే లక్షణాలు వీరికి చాలా అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. అంటే జన్మతః వచ్చినటువంటి లక్షణం ఏంటంటే నాయకత్వ లక్షణాలు అంటాం కదా, అవి కాస్త వీరికి అధికంగా ఉంటుంది. దేశాన్ని పరిపాలించడం, రాష్ట్రాన్ని పరిపాలించడం అంటాం కదా, ఇటువంటి స్థాయికి వీరు ఎదుగుతారని చెప్పవచ్చు. అంటే దేశానికి ప్రభువు అవుతాడని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక అదేవిధంగా గంభీరమైనటువంటి హృదయం కలిగిన వ్యక్తులుగాను, విశాలమైనటువంటి మనసు కలిగిన వ్యక్తులుగా కూడా మనం ప్రధానంగా ఎవరైతే వర్ష ఋతువులో జన్మించారో వారి గురించి ఒక్క మాటలో చెప్పవచ్చు. మనసు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా విశాలమైన హృదయం ఉండడం చేత ఏంటంటే ఎవరైనా ఎదుటి వ్యక్తులు కష్ట నష్టాల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ఉంటే వీరు నిజంగా కూడా వీరికి నాయకత్వ లక్షణాలు అనుకున్నాం కదా. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉంటారంటే ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడినా కూడా భరించలేకపోతారు చూడండి. ఆ విధంగా లక్షణాలు ఉండడం చేత వెనక ముందు ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులకి సహాయం చేయడానికి సిద్ధపడుతుంటారు. ఆ వ్యక్తి శత్రువా, మిత్రువా, కుటుంబ సభ్యుడా, స్నేహితుడా అనేది వీరికి అనవసరం. ఎదుటి వ్యక్తి వీరికి తెలిసిన వారు ఎవరన్నా కూడా ఒక ఇబ్బందిలో ఉన్నారు, ఒక కష్టపడుతున్నారు అంటే తమకున్నంతలో ఎంతో కొంత వారికి ఇచ్చి సహాయం చేయాలని చెప్పేసి ఒక గొప్ప హృదయం కలిగిన వ్యక్తులుగా మనం ఈ వర్ష ఋతువులో జన్మించిన వారి గురించి మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక పని చేయాలంటే నాకేం వస్తుంది అని చెప్పి ఆలోచన చాలా తక్కువగా చేస్తుంటారు. నేను ఈ పని చేస్తే నా సంస్థకు బాగుంటుందా, నా కుటుంబానికి బాగుంటుందా, నా దేశానికి బాగుంటుందా అన్న వైపుగా వీరి ఆలోచనలు అధికంగా ఉంటాయి. సమాజ సేవ, సంఘ సేవ ఇటువంటివి ఎక్కువ కూడా వీరు చేస్తుంటారు. తమకున్నంతలో ఎంతో కొంత మొత్తాన్ని దాన ధర్మాలకు కూడా ఉపయోగిస్తుంటారు. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే జాతకంలో ఇతర గ్రహాల స్థితిగతులన్నీ ఈ వ్యక్తి జన్మించినప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం ఋతువును అనుసరించి తెలుసుకుంటున్నాం. ఈ వర్ష ఋతువులో జన్మించిన వారు దాన ధర్మాలు కాస్త అధికంగా చేస్తుంటారు. ఇక ఎదుటి వ్యక్తులు వీరిని ఏదైనా ఇబ్బందికి గురి చేస్తాం, లేకపోతే వీరిని ఏదన్నా గొడవలకు దిగుతామంటే మాత్రం ఏమాత్రం కూడా సహించలేరు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయని చెప్పేసి అప్పుడు ఆ ఎదుటి వ్యక్తుల మీద గొడవలకు దిగడానికి సిద్ధపడతారు. కానీ అలా అని చెప్పేసి చీటికి మాటికి ఎదుటి వ్యక్తితోటి గొడవపడే మనస్తత్వం వీరికి ఏమాత్రం ఉండదు. ఎదుటి వ్యక్తులు ఎవరన్నా వీరిని శత్రువుగా భావించి, ప్రత్యర్థిగా భావించి గొడవలకు దిగితే మాత్రం వీరు ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే గొడవ పడడానికి సిద్ధపడతారు తప్పితే ఏమాత్రం కూడా వీరు వెనకడు కూడా వేరని చెప్పొచ్చు. అంటే మన చాలా సందర్భాలు ఏంటంటే మన శత్రువు లేదా మన ప్రత్యర్థి మనకన్నా బలవంతులు అయితే మనం కాంప్రమైజ్ అయిపోతుంటాం, ఎందుకు వచ్చిన గొడవలే బలవంతులతో అని చెప్పేసి. కానీ వీరి విషయానికి వస్తే ఏంటంటే ప్రధానంగా ఈ వర్ష ఋతువులో జన్మించిన వారు ఏంటంటే ఒకసారి కయ్యానికి కానీ వియ్యానికి కానీ ఒకసారి ఓకే అన్నారనుకోండి, ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు వెనకదిరిగి చూసుకోవడం అన్నటువంటి ప్రసక్తి మాత్రం ఉండదు. ఓటమిని కానీ అదేవిధంగా విజయాన్ని కానీ ఒకేలా స్వీకరించగలిగినటువంటి గొప్ప మనస్తత్వం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఇక ఎవరి దగ్గరన్నా కొంతవరకు ఏంటంటే వారి చెప్పు చేతుల్లో ఉండాలి, వారు చెప్పిన మాట వినాలి, వారు చెప్పినట్లు వీరు నడుచుకోవాలంటే ఈ వర్ష ఋతువులో జన్మించడానికి పెద్దగా ఇష్టం ఉండదని చెప్పవచ్చు. కాబట్టి ఒకవేళ చిన్నపాటి ఉద్యోగం ఏదైనా చేస్తున్నప్పుడు కూడా పై అధికారి వీళ్ళకి ఏం చేయాలి అంటే నాకు ఈ పని పూర్తవ్వాలి రేపటి లోపల లేదా ఈ నెల లోపల అని చెప్పి వదిలేస్తే వీరు పూర్తి చేసుకుంటారు. అలా కాకుండా పై అధికారి చీటికి మాటికి వచ్చి ఆ పని చెప్పాను కదా ఏమైంది, ఈ పని చెప్పాను కదా ఎంతవరకు వచ్చింది, ఈ విషయం ఫాలోఅప్ చేసావని చెప్పి ప్రశ్నలు కురిపిస్తే మాత్రం ఈ వర్ష ఋతువులో జన్మించిన వారు దాన్ని భరించలేరని చెప్పొచ్చు. పై అధికారులతో కూడా గొడవలు తీయడానికి సిద్ధపడతారు. సార్ మీరు నాకు ఈ పని అప్పగించారు, నేను పూర్తి చేసి పెడతాను. మీరు దీని గురించి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. గతంలో చేజారినటువంటి అవకాశాలు తిరిగి ఈరోజు వీరు దక్కించుకుంటారు. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా వరకు కూడా వీరికి సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి నుంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలు చేతికంతాయి. రాజకీయ వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. పదవీ యోగ సూచనలు, సినీ కళాకారులకు అవార్డులు, రివార్డులు, విద్యార్థులు తమ లక్ష్యాలు అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు భూగృహ యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి ఈరోజు మొత్తం మీద చూస్తే గ్రస్తి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. దీనివల్ల చేస్తున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి, ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్వచ్చ రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలు కొంతవరకు నిరాశజనకంగా ఉంటాయి. రుణదాతల ఒత్తిళ్లు కూడా ఈరోజు వీరికి అధికమవుతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. అనుకోని సంఘటనలు కొన్ని వృశ్చిక రాశి వారికి ఎదురవుతాయి. పనుల్లో ఆటంకాలు కూడా ఎదుర్కొంటారు. ప్రతిభ ఉన్నా కూడా తగిన గుర్తింపు రావడం కష్టమని చెప్పవచ్చు. చర్మ సంబంధిత రుగ్మతలు కూడా కొంతవరకు వీరిని ఈరోజు బాగా బాధిస్తాయి, జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి.
పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఉత్సాహం తగ్గుతుంది. విద్యార్థులకు ఈరోజు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. మహిళలకు కొంత గందరగోళ పరిస్థితులు కూడా ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రస్తి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. కావున ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు, ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే శివారాధన చేయడం ఈరోజు వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు అధికమవుతాయి. ప్రతి పనిలో కూడా అవాంతరాలు, ఆటంకాలు అధికంగా ఉంటాయి. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు కూడా వీరికి బాగా ఎదురవుతాయి. ఇక విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేసేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా విలువైన వస్తువును తమ వెంట తీసుకెళ్లేటప్పుడు కూడా ధనురాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక ఉదర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నతనకన సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు అధికమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా చికాకులు తప్పవు. సినీ, టీవీ కళాకారులకు కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అవకాశాలు చేజారడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తమే చూస్తే ధనురాశి వారికి ఈరోజు గ్రస్తి అంత అనుకూలంగా లేదు కాబట్టి చేస్తున్న పనుల్లో ఆటంకాలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంది. కావున ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం తలుస్తాయి. చిరకాల మిత్రులను కూడా ఈరోజు ఈ రాశి వారు కలుసుకుంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో సునాయాస విజయం కూడా చేకూరుతుంది. పలుకుబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా అధికమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు మాత్రం కొన్ని ఎదురవుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ కూడా వారి వాటిని అధిగమిస్తారు. పారిశ్రామిక వైద్య రంగాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. సినీ కళాకారులకు ఊహించినటువంటి అభివృద్ధి ఈరోజు ఉండవచ్చు. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలు అతి సులువుగా సాధిస్తారు. మహిళలు సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఈరోజు మొత్తం మీద గ్రహస్థితి చాలా వరకు కూడా గోచార గ్రహ సంచార రీత్యా అనుకూలంగా ఉంది. కావున చేస్తున్న పనులు విజయాల శాతం వీరికి ఎక్కువగాను, అపజయాల శాతం తక్కువగాను ఉంటుంది. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు పరిచయాలు అనూహ్యంగా పెరుగుతాయి. 10 మందిలో కూడా తమ సత్తాను చాటుకుని ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా క్రమేపీ అనుకూలిస్తాయి. చిన్నాటి స్నేహితులను కలుసుకుని వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. అందరిలో కూడా ఒక మంచి గుర్తింపును ఈరోజు ఈ రాశి వారు పొందుతారు. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ, టీవీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు కూడా అరుదైన అవకాశాలు కొన్ని లభిస్తాయి. మహిళలకు కుటుంబ చికాకులు ఏవైతే ఉన్నాయో క్రమేపీ తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి మొత్తం మీద ఈరోజు గ్రహస్థితి పరిశీలించిస్తే చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. దీనివల్ల వీరు విజయాల శాతం కూడా అధికంగా సాధించగలుగుతారు. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు ఈ రాశి వారికి నిలకడగా ఉండవు. కష్టపడ్డా కూడా వీరికి ఫలితం అంతగా కనిపించదు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు జాగ్రత్త వహించాలి. సన్నిహితులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి విభేదాలు అధికమవుతాయి. ఆర్థిక లావాదేవీలు చాలా వరకు కూడా వీరికి నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో బదిలీలు లేదా పని భారం అధికమవ్వచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. సినీ, టీవీ కళాకారులు కూడా ఈరోజు లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కూడా కొంత అసంతృప్తి తప్పదు. మహిళలకు కూడా మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక మొత్తం మీద మీనరాశి వారి గ్రహస్థితిని ఈరోజు పరిశీలన చేస్తే మానసిక అశాంతి, అసంతృప్తి అనేది వీరికి ఏదో ఒక రూపంలో అధికంగా వెంటాడుతుంటుంది. కావున కొంత సంయమనాన్ని పాటించడం వీరికి చాలా మంచిది. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా హేమంత ఋతువులో జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి, ఏదైనా సమస్యలు వస్తే హేమంత ఋతువులో జన్మించిన వారు ఏ విధంగా స్పందిస్తారు అన్న అంశం, అదేవిధంగా
శుభకరం అన్న అంశంలో భాగంగా కోల్పోయినటువంటి పూర్వ వైభవం తిరిగి దక్కాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, అటువైపుగా ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఏ విధమైన పరిహారం పాటిస్తే వారికి పూర్వ వైభవం తిరిగి దక్కుతుంది అన్న అంశాలు.